నువ్వు ఎంత మొండిగా ఉన్నావో నీకు అర్థమవుతుందా? ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఇంకా దేవుడు ఎన్నిసార్లు నిన్ను ఆయన దగ్గరికి రమ్మని పిలిచినా, ఆహా నేను ఎన్ని కష్టాలైనా భరిస్తాను, ఎన్ని బాధలైనా భరిస్తాను, కానీ ఒక పూట మోకాలు వేస్తే నేను ప్రార్థించలేను, ఒక పూట దేవుడితో మాట్లాడలేను, ఒక పూట బైబిల్ చదవలేను అంటున్నావు. ఈరోజు ఎన్నో బాధలు అనుభవిస్తున్నావు. నా భర్త అలా అండి, నా అత్తమామ ఇలా అండి, నా పిల్లలు ఇలా అండి, లేదా వాద్యాలు అలా అండి, నా హెల్త్ ఇష్యూస్ ఇలా అండి అని ఎన్నో బాధలు పడుతున్నావు. కానీ ఒక్కసారి దేవుణ్ణి, అయ్యా ఇది నా పరిస్థితి, నేను ప్రార్థన చేసుకోవాలన్న హృదయం నీకు వస్తుందా? దేవుడు ఒక్కోసారి మనల్ని తన దగ్గరికి తీసుకొచ్చుకోవడానికే మనకు ఒక్కోసారి కష్టాలు పెడతాడు. ఆ కష్టాలు కూడా దేవుడు మనస్ఫూర్తిగా పెట్టాడు. నా బిడ్డ నా దగ్గరికి రావాలి అని చెప్పి దేవుడు ప్రయత్నం చేసి, నువ్వు అలానే మొండిగా ఉంటే ఎంత బాధపడతాడని, ఇంకెంతవరకు నిన్ను బాధ పెట్టగలడు? జ్ఞాపకం చేసుకో, ఆయన సన్నిధి